నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు అమాయకుల బలహీనతలను క్యాష్ చేసుకొని కోట్లు గడించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేటుగాళ్లు. టెక్నాలజీ ఎంత పెరిగినా సైబర్ మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యావంతులు, యువత కూడా ఉంటున్నారు. బ్యాంకింగ్ మోసాలు సరే, బీహార్కు చెందిన ఓ గ్యాంగ్ మాత్రం ఏకంగా గర్భవతిని చేస్తే లక్షల్లో సొమ్ము సంపాదించవచ్చని ఆశ చూపింది. సేవకు తగిన ఫలితం ఉంటుందంటూ సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ఆకర్షిస్తున్నారు. దేశంలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో దందా నిర్వహిస్తున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మహిళను గర్భవతిని చేస్తే లక్షల్లో సొమ్ము వస్తుందని ఆశపెట్టి కొత్త రకం దందాకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్లోని నవాడాలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గర్భం దాల్చలేని మహిళలను గర్భవతిని చేస్తే 13 లక్షలు ఇస్తామని ఓ వ్యక్తికి ఆఫర్ చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో వీరు ఈ రాకెట్ను నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తారని, వారి సేవకు బదులుగా లక్షలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తామని నమ్మబలుకుతారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు 799 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోమని చెబుతారు. తర్వాత ముఠా వారికి కొన్ని ఫోటోలను చూపించి గర్భం ధరించాలనుకునే వారికి నచ్చిన మహిళను సెలెక్ట్ చేసుకోమని కోరుతారు. ఎంపిక చేసుకున్న మహిళ అందాన్ని బట్టి 5 నుండి 20 వేల వరకు మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న మహిళ అతడి వల్ల గర్భం దాల్చినట్లయితే 13 లక్షలు ఇస్తానని చెబుతారు. ఒకవేళ ఈ పనిలో విఫలమైనప్పటికీ 5 లక్షలు అందజేస్తామని హామీ ఇస్తారని నవాడా ఎస్పీ కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ప్రింటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రధారి సహా మిగతా కేటుగాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్ల సిండికేట్లో భాగమని తెలిపారు పోలీసులు.